చివరగా ఇప్పుడు చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. కేసీఆర్ సంబంధించిన స్కామ్స్ ఏవైతున్నాయో చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాల విషయంలో కావచ్చు, లేదంటే కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేదా గొర్రెల స్కామ్ కావచ్చు, లేదంటే కేటీఆర్ సంబంధించినటువంటి చాలా స్కామ్స్ కూడా రోజుకొకటి తెరపైకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు కేసీఆర్ను కానీ, కేటీఆర్ను కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరినీ ఈ ఫ్యామిలీని జైల్లో వేసేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందంటారా? కాంగ్రెస్ పార్టీకి 100% ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కోఆపరేట్ చేసేటువంటి శక్తి చేసింది. ఆల్రెడీ కవితను అరెస్ట్ చేసి వాళ్ళు ఆల్రెడీ మేము మీకంటే ముందున్నామని చెప్పేసి వాళ్ళు సిగ్నల్ ఇచ్చినట్టే కదా. ఏమని కవితను అరెస్ట్ చేశారు కదా. సో నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ మాకు సిబిఐకి అప్పగించండి, ఈ కేసులు మా దగ్గరికి తోలండి అనే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే జరుగుతుందో దానికి కూడా వాళ్ళు సహకారం అందిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, కేసీఆర్ కు శేష జీవితం అంతా జైల్లోనే ఉంటుంది. కేసీఆర్ శేష జీవితం అంతా ఒకవేళ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఆయన ఎక్కడుంటే వీళ్ళు అక్కడ ఉండవలసిందే. మరి బీఆర్ఎస్ నడిపించేది ఎవరు? ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది? ఇంకా బీఆర్ఎస్ ఉంటది అనుకుంటున్నాను. ఉండదంట. బీఆర్ఎస్ అనేది గత చరిత్ర. బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకే అది పిల్లలు లేని ఇల్లు, పిల్లలు లేని ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండే, అది ట్రిపుల్ ఫ్లోర్ పోయింది, కూలిపోయింది. ఇప్పుడు అసలు దానికి గునాదే లేదు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ అనేటువంటి అంశం ఇచ్చినప్పుడు అది తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ బయట ఉన్నటువంటి సెంటిమెంట్ కు బగ్గున మంటినటువంటి పార్టీ. ఆ తర్వాత రెండోసారి మాయాజాలం చేసి ముందస్తు పోయి ఏదో కథలు కడితే బగ్గినాయి. లేకపోతే ఇగో ఈ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే ఇది పేదల రాజ్యం, ఎస్సీ ఎస్టీ బీసీలకు లౌకిక వాదానికి అని ఓ సిద్ధాంతం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి హిందుత్వము లేకపోతే ఇంకొకటి అనే సిద్ధాంతం. వీళ్ళకి ఏ సిద్ధాంతం ఉందని? ఇలా సిద్ధాంతం అచీవ్ అయిపోయింది, ఒడిచిపోయింది, కథం అయిపోయింది. ఈయన ఒకానొక దశలో ఈ సిద్ధాంతాలు మాకు సంబంధమే లేదు అని చెప్పి టీఆర్ఎస్ తీసుకుపోయి బీఆర్ఎస్ చేసిండు కదా. తెలంగాణ పదం మాకెందుకు నాయన అని చెప్పి బీఆర్ఎస్ చేసిండు. సో నేను ఏమంటున్నా, ఏ సిద్ధాంతం లేనటువంటి పార్టీ గాని వ్యవస్థ గాని ఎక్కువ రోజులు నిలబడది. కాలం చెల్లిపోయింది బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి మీరు రాసి పెట్టుకోండి, తెలంగాణలో బీఆర్ఎస్ పాత్రను టీడీపీ పోషిస్తుంది. చివరగా ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆయనకు ఎన్డీఏ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ చాలా కీలకమైన సపోర్ట్ కూడా ఇవ్వబోతుందని తెలుస్తా ఉంది. సో అక్కడ గనక రాజధాని డెవలప్ అయితే కనుక ఇక్కడ పెట్టుబడులు పోతాయి అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది. దానిపై మీరేమంటారు? అసలు తెలంగాణ సంబంధించి డెవలప్మెంట్ ఆగి స్థిరత్వం ఉండే అవకాశం ఉంది, అక్కడ ఎక్కువ డెవలప్ అయితే అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది అని మీరేమంటారు? అసలు హైదరాబాద్ సిటీ భారతదేశంలో ఒక టాప్ మెట్రో సిటీస్లలో హైదరాబాద్ ఒకటి. దానికి అమరావతి ప్రారంభం కాకముందు కానీ, ప్రారంభం అయిన తాన కానీ, లేకపోతే ఇంకో చోట కానీ హైదరాబాద్కు వచ్చినటువంటి ముప్పు ఏం లేదు. హైదరాబాద్ స్థిరంగా డెవలప్ అవుతూనే ఉంటుంది. హైదరాబాద్ లో పెట్టుబడులు ఆగిపోయి వాళ్ళంతా తెచ్చి పెట్టుబడులు ఇక్కడ పెట్టిరా, మాక్సిమం అందరూ కదా పెట్టుబడి పెట్టినందుకు వాళ్ళు పెట్టే కాడికి పెట్టిరు, ఉండే కాడికి ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి కదా. అవి తరలిపోతాయేమో అనేటువంటి తరలిపోవడం లేదు, మరలిపోవడం లేదు. ఈ హైదరాబాదు ఒక లౌకికవాదానికి లవ్ సింబల్ లెక్క ఉంటది. కాబట్టి ఇక్కడ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటది. ఇక్కడున్న వాతావరణం అక్కడ ఉండదు. అది కృష్ణా పరివాహక ప్రాంతము. అక్కడ ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎఫ్టీలో పోతాయో తెలియదు. ఇది దక్కన్ పీఠభూమి. ఇక్కడ భూకంపాలు రావు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా గొప్పగా ఉంటది. నీకు అనంతగిరి, ఆ తర్వాత వికారాబాదు, ఈ ఏరియా నుంచి వచ్చేటువంటి ఆ శీతల గాలులు ఏవైతే ఉంటుందో హైదరాబాద్ వాతావరణాన్ని సమం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్లైమేట్, ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి హైదరాబాద్ తప్ప అక్కడికి పోయేది ఏమీ లేదు. హైదరాబాద్ స్థిరంగా ఉంటుంది. హైదరాబాద్ చాలా దృఢంగా ఉంటుంది. భవిష్యత్ హైదరాబాద్. అయితే చివరిగా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తున్నారు? అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా కదా పవన్ కళ్యాణ్ అంటే. ఇష్టమని కాదు, అంటే ఆయన హీరోగా కాదు, ఆయన వ్యక్తిత్వం అంతే. వ్యక్తిత్వమే. ఆయన సినిమా హీరోగా నేను ఏం చూడను, ఎందుకంటే సినిమాని సినిమా లాగానే చూస్తాం కాబట్టి. ఆయన వ్యక్తిత్వము, ఆయన పడ్డటువంటి శ్రమ, ఆయన మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు ఆయన తట్టుకుంటున్నటువంటి విధానం అంటే బాగా పరిణితి చెందిండు. బాగా అంటే బాగా పరిణితి చెంది సమాధానం ఓటుతోని చెప్పాలి అనేటువంటి ఆలోచన ఆయనకు రావడం గొప్ప విషయం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఏపీ ముఖ్యమంత్రిగా అయితే చూడాలనేది నాకు. అయితే భవిష్యత్తులో
అవుతాడు అనుకుంటున్నా, అవుతాడు కూడా. కానీ అది నా డ్రీమ్. ఆయన ఏపీ సీఎం గా ఉంటే, డిప్యూటీ సీఎం గా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ అదొక మొదటి మెట్టు అనుకోవచ్చు. ఏపీ సీఎం అయితే హ్యాపీ, కావాలని కోరుకుంటాను. అంటే భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏపీ రాజకీయాలు? మీరు కూడా అంతకుముందు కొన్నిసార్లు అమరావతి విషయంలో మీరు వెళ్ళి కూడా మాట్లాడిన సందర్భాలు, ఆ తర్వాత అక్కడ కొంత చర్చ బలంగా జరిగింది వాస్తవంగా. సో ఏపీ రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయి? జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ వీళ్ళకి సంబంధించిన అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తను 21 సీట్లు మాత్రమే తీసుకోవడం వెనకాల అంటే తను శక్తిని కూడగట్టుకుంటున్న విషయాన్ని ఎవరు పసిగట్టలేదు. తను 21 సీట్ల వరకు నేను కొట్లాడి గెలవగలుగుతా, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ 21ని గెలిపించగలుగుతుంది, నాకున్నటువంటి శక్తి 21ని గెలిపించగలుగుతుంది. ఎక్కువ సీట్లలో భారతీయ జనతా ఏది మన వీళ్ళు ఎక్కువ సీట్లలో టీడీపీ పోటీ చేయడం, ఇటువంటి అంత ఆలోచన అంటే కొద్దిగా తిన్నా సరే కానీ పర్ఫెక్ట్ గా బలాన్ని సంపాదించాలి. నెక్స్ట్ నేను చెప్తాను కదా, నెక్స్ట్ ఈ కూటమి ఇట్లే ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇట్లా ఉండేటువంటి పరిస్థితులు రాజకీయాల్లో చాలా తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉండేటువంటి సందర్భంలో, రాజకీయాల్లో చాలా తక్కువగా ఉండేటువంటి సందర్భంలో సహజంగానే శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతా ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటది. బహుశా ఈ కూటమి ఇట్లా ఉంటే ఏం ఇబ్బంది లేదు. ఒకవేళ కూటమి గనక విడిపోతే అప్పుడు ఖచ్చితంగా జనసేనకు కూడా కొంత ఛాన్స్ ఉంటది. ఇప్పుడు వైసీపీ తిన్నటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లోకి జనసేన వచ్చినట్టు ఆశ్చర్యపోవాల్సిన తర్వాత పవన్ కళ్యాణ్ మారిపోవచ్చు. చివరిగా మంత్రివర్గ విస్తారంలో తీన్మార్ మల్లన్న పేరుండే అవకాశం ఉందా? అది నాకు ఎట్లా తెలుస్తుంది మా ముఖ్యమంత్రి? మీకు ఏమైనా ఇండికేషన్స్ లాంటి మీ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో నాకు తెలియదు. సో నాకు అప్పగించేటువంటి పనులను నేను బాధ్యత్వం చేయడమే మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పాలన మారడంలో చాలా మంది శక్తులతో పాటు మీరు కూడా ప్రధానంగా ఇప్పుడు చాలా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ముందు కూడా అంటే 2018 నుంచి కూడా మీ వాయిస్ అనేది చాలా ప్రముఖంగా పనిచేసింది. సో మీరు కూడా మంత్రి మండలిలో ఉంటారనేటువంటి చర్చ బలంగా జరుగుతోంది. అభిమానులు కూడా మీ అభిమానులు అదే కోరుకుంటా ఉన్నారు. దాని ప్రకారం ఏమైనా జరిగే అవకాశం ఉందంటారు? మా సీఎం గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. సో నాకు అవకాశం ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా. అవకాశం లేదు అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు కదా, అంతవరకే. కానీ మా పార్టీని ఏదో మాకు కావాల్సిందే అవన్నీ కాదు, మా సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు.